మీ నిరుద్యోగ సమస్యని రైతుల బాధలని తీర్చనీకి ఒక కార్యక్రమం అమలు చేయాలని మంత్రి గారిని ఒప్పించిన. ఏ కష్టం లేకుండా కూసుని తినేలా రైతుల కోసం టేకు మొక్కల్ని పెంచుతాం. అందు గురించి రైతుల్ని ఒప్పించి భూములు ఇప్పిస్తే మీరు ఊహించలేనంత కమిషన్లు ఇప్పిస్తా. మీ బుర్రా బుద్ధి ఉపయోగించి 2.5 లక్షల ఎకరాలు సేకరిస్తే లక్ష వాళ్ళకి 1.5 మనకి. మీలో ఎవడు ఎక్కువ భూమిని పోగేస్తాడో వానికి అదనంగా బోనస్ ఇప్పిస్తా. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటారు? ఏ మళ్ళీ కాలేజ్ పోతున్నావా? పని చెయ్యి, ఈ రోజు నుండి ప్రశాంతంగా ఉంటాను. గదేంది బావా, నిన్ను వదిలిపోతున్నందుకు నాకెంత బాధగా ఉందో తెలుసా? అంతేలే, నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు. అది కాదు మళ్ళీ, ఊరికే మజాక్ చేసిన, నువ్వు అట్లా బాధపడకు. అయినా మన బంధం ఇప్పటిది కాదు, ఎప్పటికీ విడదీయలేంది. అత్త, కాలేజ్ కోసం ఊరెళ్ళిపోతున్నా. మీ అందరిని వదిలి వెళ్ళాలంటే మస్తు బాధగా ఉంది. సాల్తి మంచిగా చెప్తున్నావే ముచ్చట్లు. మా అమ్మని విడిచిపెట్టిపోతున్నందుక, నా కొడుకు అదేనే నీ మొగుడు విడిచిపెట్టిపోతున్నందుక. పో, మంచిగా చదువుకో, ఆరోగ్యం జాగ్రత్త చూసుకో. పోయిరా పైలం. అరే రాజు, మళ్ళీ నీ స్టేషన్ దాకా వదిలిపెట్టి రాకు. ఏం చేస్తున్నావు? అంతే బావా, నువ్వు ఎప్పటికి ఇట్లా చేస్తావు. నేనంటే అసలు నీకు ఇష్టమే లేదు. ఇటీ నేనే వెళ్ళిపోతా. మళ్ళీ మళ్ళీ ఆగు మళ్ళీ. ఏంది? అసలు యూనివర్సిటీ నుండి ఎందుకు బయటకు వచ్చినావు తెలుసా? ఆడ కులాల పేరుతో వివక్షత నడుస్తుంది, దాన్ని ఎట్లయినా ఆపాలి. ఆ టెన్షన్లా గదే ఆలోచనతో నేనున్నాను. మరి నా సంగతి ఏంటి బావా? నువ్వంటే నాకు ప్రేమ లేదని ఎట్లా అనుకుంటున్నావు? ఎన్ని జన్మలకైనా నువ్వే నా పెండ్లాం. ఏంటయ్యా ఇది? ఏమయ్యా బావగారు, ఈ గ్రూప్ రాజకీయాలేంటి? బుజ్జగించలేక చచ్చిపోతున్నా. బావగారు, ఒక్క విషయం చెప్పమంటారా? ఆ గ్రూప్ వాళ్ళు, ఈ గ్రూప్ వాళ్ళు అంతా అంతా మన వాళ్లే బావగారు. అలాగని నమ్మించాలి. తీరా ఎలక్షన్ టైంకి మన వాళ్లను దగ్గరకి తీసుకుంటాం, మన వాళ్లనే దగ్గరకి తీసుకుంటాం, మిగతా వాళ్ళని బయటికి పంపించేస్తాం. బాగా చెప్పావయ్యా. అలాగే కానీ రమ్మను. రాజయ్య గౌడని మన భక్తుడు, అందుకే రమ్మన్నా. బావగారు, ఇక్కడో మెలుకుంది. ప్రతాప్ గౌడు, రాజయ్య గౌడు ఇద్దరిది ఒకే ఊరు, ఒకే కులం, ఒకే వాడ, ఒకే వ్యాపారం. కానీ వారిద్దరి మధ్య పెద్ద వైరం. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, డి అంటే డి అనుకుంటారు. ఎందుకన్నా మంచిదని వాణ్ణి వీణ్ణి ఇద్దరిని మన పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇద్దరూ మనకి జైజేలు కొడతారు, అంతే. నమస్కారం రాజయ్య గౌడ్ గారు. చూడండి బాబు గారు, రాజయ్య గౌడ్ గారు మనమన్నా, మన పార్టీ అన్నా చాలా అభిమానంగా ఉంటాడు. మనతో కలిసి పనిచేయాలని తహతహలాడిపోతున్నాడు. అందుకే పిలిపించాను బాబు గారు. రాజా గౌడ్ గారు, ఈ బాబు ఎవరు? నా వారసుడు సార్. చూశారా బాబు గారు, ఈ పిల్లాడు చిన్నప్పటి రాజీవ్ గాంధీ లాగానే ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ బాబు, నువ్వు ఖచ్చితంగా పైకొస్తావు, మా నాయకుడు అవుతావు. అవునయ్యా, నీ మొహంలో భవిష్యత్తు కనిపిస్తుంది. అవును బాబు గారు, ఇక నుండి మనతోనే ఉంటాడు. కూర్చో. అది మంచి లక్షణం అంటే. అన్నొస్తుండు. ఏంద్రా అయితే మందు బాబులకు మొహమ్మద్ది నల్ల నీళ్లు తాగడానికి అలవాటు పడిందా? లోడ్ దింపిన సాగంతా అట్లానే ఉన్నది. మన దగ్గర మంది ఎవడు కొనట్లేదంట బాబు. కొంటం లేదా?
అన్నా ఆడెవడో మనకన్నా తక్కువ ధరకే మందు అమ్ముతున్నాడని ఇప్పుడే తెలిసిందన్నా. అవునా? అరే తెలిసుంటే ముందే చెప్పాలి కదరా హౌలే. బాలు గాడెవడో చూసుకో. చూసుకోవటమే కాదు బాపు, వాడెవడో కనిపెట్టి తోలు తోలు తీస్తారా కొడుకుల్ది. బాబాయ్ బాబాయ్ తీసుకో. ఏ బాలు టీ కావాలా? హలో బాపు, ఇక్కడ మందు అమ్ముతుంది ఎవరో కాదు, ఈ రాజుగాడి తోసులే. సరే నేను చూసుకుంటా ఆ కొడుకుల పని. ప్రొవిషన్ టైంలా లిక్కర్ దంద చేయనీకి మీకెంత ధైర్యం రా? బచ్చా నా కొడుకలారా, కుమ్మండి రా కొడుకుల్ని. అరే రాజు కుమ్మేశారా? సార్ వాళ్ళు ఎందుకు పట్టుకొచ్చిర్రు? నువ్వు అడిగితే నేను చెప్పాలనా? అసలు ఎవడ్రా నువ్వు? మంత్రి గాని బామ్మర్దివా, ఎమ్మెల్యే గాని సుపుత్రుడివా? సార్ ఈడ్చిపెట్టుర్రి. వదలకపోతే ప్రతాప్ గౌడ్. ఏం పేరు చెప్పినవరా? అతనికి నువ్వు వత్తాసు పలుకుతున్నావా? సార్ ఆ ప్రతాప్ గౌడ్ చేసే అక్రమ దందాలు ఆగడాలు సాగనికి మీరు తీసుకున్న లంచాలన్నిటికీ నా దగ్గర రుజువులున్నాయి. పేపరోళ్ళకు అందిస్తా. అంత బోగొన్వారా నువ్వు? రివాల్వర్ని నీ పవర్ ఏందని అడిగితే పేలి చూపిస్తుంది. కలానికున్న క్యాలిబర్ రాసి చూపిస్తుంది. నీ గన్ను కన్నా నా పెన్నుకే పవర్ ఎక్కువ. గన్ని మాటలెందుకు లేవయ్యా? మీ ఓళ్ళకి జర బుద్ధిగా బతమని చెప్పు, గంతే. సార్ ముందు మీరు సక్కగుండుండ్రి, తర్వాత నీతులు చెప్తారు గాని. అబ్బా, మీ యూత్తో ఏం మాట్లాడినా తప్పేరా బాబు. కానిస్టేబుల్ సార్ వాళ్ళని వదిలేయండి. ఓకే సార్. రేయ్ మనల్ని ఎవడ్రా ఆపేది? నేను జీవితాంతం మీతోనే కలుసుంటా. నడవండ్రి.